ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనం బ్లౌజ్ మనకి శారీలో దొరికినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ రకంగా వెడల్పు తక్కువగా వస్తుంది అనమాట. అర్జు అంటే పన్నా ఎక్కువగానే ఉంటుంది కానీ పొడవ అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ వెడల్పు చాలా తక్కువ వస్తుంది. అలాంటప్పుడు హ్యాండ్స్ కట్ట జాయింట్లు రాకుండా మరి ఇది ఇలా 4 మడతలు పెట్టామంటే చేతులు మనకి బాగా ఎక్కువగా అంటే మధ్యలోకే మనకి కుట్లు అనేవి వచ్చేస్తాయి. అవి రాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే శారీలోని బార్డర్ ఇచ్చినప్పుడు బ్లౌజ్కి ఈ బార్డర్ని మనం ఇలా మనకి పెద్ద కుట్టే వేసి ఉంటుందండి, అది ఓపెన్ చేసేసుకుని బార్డర్ని ఎప్పుడు కూడా తీసేసుకోవాలి. అలా అయితే మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత బార్డర్ని ఎంతైతే ఉందో అంత సగం కటింగ్ చేసుకుని ఆ సగమేమో ఒక చేతికి సగం ఒక చేతికి కరెక్ట్గా సెంటర్ పాయింట్లోని ఎంత వస్తే అంత వేసుకుంటాం. తక్కువ బార్డర్ వచ్చినప్పుడు ఫుల్గా మనకు సరిపోతే ఆ చివరి నుంచి చివరికి వేసేసుకుంటాం అనమాట. ఈ రకంగా ఇప్పుడు ఇలా చూసారు చాలా తక్కువ వచ్చింది. ఈ రకంగా చాలా తక్కువ వెడల్పుని వచ్చింది. మనం బ్లౌజ్ మన సైజు ఏ రకంగా అయితే కావాలో అలా మనం లైనింగ్ అంతా కటింగ్ చేసేసుకుని రెడీ చేసేసుకుని ఉంచుకుంటాం కదా. ఇప్పుడు ఆ లైనింగ్ పీస్ని తీసుకుని ఇదే ఫోల్డ్ మీద ఫస్ట్ బ్యాక్ సైడ్ని మనం పెట్టేసుకుంటాం. మన ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ వచ్చేటట్టుగా చూసుకుని, ఇది ఇంకా కొద్దిగా చిన్న సైజ్ అనేది ఒక పెద్ద సైజ్ అయినా సరే చూసారు కదా సరిపోతుంది. కనీసం ఒక 42 సైజ్ వరకు అయినా సరే మనకి ఈ క్లాత్ అనేది సరిపోద్ది చక్కగా. ఇప్పుడు ఇలా మనం పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ పై వైపు నుంచి బ్యాక్ సైడ్ని కటింగ్ చేసేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్నప్పుడు సైడ్ ముక్కలు ఎక్కడ కూడా మీరు అంటే ఇలా అడ్డుగా మొత్తం క్లియర్ చేసుకోండి. ఎలా అయితే ఉందో అలాగే కటింగ్ చేసుకుంటే ఆ సైడ్ పీసులు కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఆమ్ రౌండ్ పైన ఒక చిన్నది ఇలా కటింగ్ చేసి ఆమ్ రౌండ్ కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా లైనింగ్ పీసు ఇది కటింగ్ చేసినప్పుడు రఫ్గా ఎగుడు దిగుడుగా కటింగ్ చేయకూడదండి. ఎలా ఉన్నది అలా కటింగ్ చేస్తే మీకు లైనింగ్ జాయింట్ చేసినప్పుడు కట్టే ఎగుడు దిగుడు మెడ కానీ ఏది కూడా మీకు ప్రాబ్లం రాదనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ మనం వాడతాం కాబట్టి ఇది చూసారా, ఈ పైన సైడ్ని మనకు ఒక ముక్క మిగిలింది, దాన్ని అది ఉంది కాబట్టి ఇలాగా పైకి క్రాస్ సరిపోయింది. ఇంతకన్నా పెద్ద సైజ్ అయ్యుండి ఒకవేళ మీకు సరిపోకపోతే కనుక మనం మామూలుగా బ్యాక్ది ఎలాగ పెట్టామో అలాగే స్ట్రైట్గా పెట్టి కటింగ్ చేసేసుకోవాలి. అయినప్పుడు మాత్రమే ఇలా క్రాస్గా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. చూసారా పక్కన ఒక పీస్ మనకి ఇలా పొడవుగా ఉంది కాబట్టి అది అడ్డుగా కటింగ్ చేయలేదు కాబట్టి అది ఉంది కదా, దానివల్ల మనకి ఈ పొడవు అన్నది ఇక్కడ ఈ ఏరియాలోని మనకి పొడవు అన్నది సరిపోయింది. ఈ రకంగా మనం కటింగ్ చేసేసుకుందాం. ఒకవేళ ఇది కూడా మీకు సరిపోవట్లేదు బాగా పెద్ద సైజ్ అన్నప్పుడు క్రాస్ కటింగ్ ఏం కావదండి, మనకి స్ట్రైట్గానే పెట్టుకున్నా సరే సేమ్ టు సేమ్ మీకు ఏ ప్రాబ్లం ఉండదు, చక్కగా ఫిట్టింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా అలా కటింగ్ చేసుకోవాల్సిందే. చూసారు కదా, నేను ఎక్కడ కూడా చిన్నవి కూడా నేను వంక టింకర్లు ఉంచానండి. కరెక్ట్గా నేను కటింగ్ చేసేసుకుంటాను. మెడ దగ్గర చిన్నది ఉన్నా సరే పర్లేదు కానీ కింద వైపు కట్ట సైడ్ని ఆమ్ రోల్ ఏదైనా సరే మనం అటాచ్ చేసేటప్పటికి ఇంకా కొద్దిగా మిగిలే మనకి బ్లౌజ్ పీస్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. ఇప్పుడు ఇంత ముక్క మాత్రమే మనకి హ్యాండ్స్కి ఉంది. హ్యాండ్స్ని ఇలా ఒక ఆల్రెడీ 2 ఫోల్డ్లో ఉంది, ఇలా పెడితే చూసారు కదా ఈ వెడల్పు చాలా తక్కువైపోయింది. ఇప్పుడు ఇలా తక్కువైపోయినప్పుడు అంటే మనకి జాయింట్లు వేసినప్పుడు కూడా మధ్యలోకి వచ్చేస్తాయి అనమాట. అంటే చేతి జాయింట్లు మనకి బయట కనిపించేటట్టుగా వచ్చేస్తాయి. ఖర్చుల్లోకి వెళ్ళిపోతే పర్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పీస్ని ఇలా డబల్ ఫోల్డ్ చేయాలి. అంటే మీరు ఫోల్డింగ్ మారిపోయింది కదా నడ్డుగా వచ్చేస్తుందని అనుకోకండి. ఒకసారి ఒక హ్యాండ్ దానిపైన ఇంకొక హ్యాండ్ అనమాట. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపే ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే లైనింగ్ ఫోల్డ్ కూడా మన వైపు ఉండేటట్టు చూసుకుని ఒకే రకంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ వైపు రౌండ్ తిప్పుకున్నాం కాబట్టి చూసారు కదా ఈ కట్టు ఒకవేళ బిగినర్స్ అయితే కనుక కింద వైపు ఈ కట్టు వస్తుంది అని ఏమన్నా డౌట్ వస్తే కనుక ఇలా పెట్టినప్పుడు ఈ కట్టు వస్తుంది కదా, ఇది కూడా డౌట్ ఏమైనా ఉంటే ఇలా వెనక్కి తిప్పుకొని ఇలా ఇటువైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఏదైనా ఒకటే ఫోల్డింగ్ ఇలా చేసుకున్నప్పుడు మీకు ఎంత పెద్ద సైజ్ అయినా సరే 42, 44 సైజ్ వాళ్ళకైనా సరే మీకు చూసారా హ్యాండ్స్కి వెడల్పు చాలా ఎక్కువ వచ్చింది. ఇది కనీసం ఈ హ్యాండ్ 5 ఇంచీలు పొడవండి. పొడవు మీకు ఇంకా 6-7 ఇంచులు పెట్టుకున్నా సరే మనకి క్లాత్ ఇంకా పైకి జరుపుకుంటే సరిపోద్ది. మిగులుతుంది చూసారు కదా ఇంకా పైన ఇలాగా. కానీ 4 మడతలు మాత్రం కింద అంచుకి కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. చూసుకుని ఫోల్డింగ్ ఒకవైపు ఉండేటట్టు ఇలా హ్యాండ్స్ చూసుకుని ఇప్పుడు కటింగ్ చేసేసుకోవడమే. చూసారా వెడల్పు ఇంకా చాలా ఎక్కువ మిగిలింది. ఎక్కడా కూడా మనకి అతుకులు లేకుండా చక్కగా
వచ్చేసింది. ఇంకా పెద్ద సైజ్ వాళ్ళకైనా సరే చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కింద మనకి ఫోల్డింగ్ వచ్చింది కదా, అది కూడా కటింగ్ చేసేసుకుంటే 2 చేతులు సపరేట్ అయిపోతాయి. ఇంకా మనకి మిగిలిన క్లాత్లోని షేప్ బెల్ట్లు కూడా మనం తీసేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇలా ఈ మిగిలిన క్లాత్లోని షేప్ బెల్ట్లు కూడా మీరు 2 పీసులు తీసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా 2x4 కూడా వచ్చేస్తాయి. కానీ మిగతా క్లాత్తో మనం ఐ పట్టి కూడా మనకి యూజ్ చేయడానికి సరిపోద్ది. ఏదైనా సరే చక్కగా మనకి వచ్చేసింది. చూసారు కదా, ఎక్కడ కూడా మనకి ఈ బార్డర్ అతికించిన దగ్గర కూడా అది మిగిలిపోయింది, కానీ మనం అది యూజ్ చేయలేదు. ఫోల్డింగ్ ఎక్కువగా ఉంది కదా, అది యూజ్ చేయలేదు. ఇక్కడ ఈ రకంగా పెట్టుకుని షేప్ బెల్ట్ని కూడా 2 కటింగ్ చేసేసుకున్నాం. ఈ రకంగా అడ్జస్ట్ చేసుకుని ఎక్కడైతే వెడల్పు ఎక్కువగా ఉందో చూసుకుని చక్కగా పెట్టుకోండి. క్రాస్గా మాత్రం పెట్టుకోవద్దు. క్లాత్ మనకి కుట్టేటప్పుడు ఫినిషింగ్ అనేది రాదు. చక్కగా స్ట్రైట్గా ఉండేటట్టుగా పెట్టుకుని కటింగ్ చేసేసుకోండి. చూసారు కదా, చక్కగా మనకి అయిపోయింది. మిగిలిన క్లాత్ మనకి మనకి ఐ పట్టీలకి తాళ్ళకే కావాలి కాబట్టి అది మనం యూజ్ చేసేసుకోవచ్చు. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.